ఈజీ అంటే ఇష్టపడే ఇండియన్స్ ఇప్పుడు ఏఐ వినియోగించడంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే ఎంతో ముందున్నారు. ఏఐ వినియోగంపై నిర్వహించిన సర్వేలో తమ అభిప్రాయాలు తెలిపిన వారిలో 65% మంది ఏఐని ఉపయోగిస్తున్నామని అన్నారు. ఇది ప్రపంచ సగటు కంటే 2 రెట్లు ఎక్కువని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఏఐ వినియోగంపై రీసెర్చ్ చేసే గ్లోబల్ ఆన్లైన్ సేఫ్టీ సర్వే నివేదికను మైక్రోసాఫ్ట్ విడుదల చేసింది. మీరు రోజులో ఎన్నిసార్లు ఏఐ టూల్స్ వాడుతున్నారు? 5 సార్లు, 10 సార్లు. మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. 2024 జూలై 19, ఆగస్టు 9 మధ్య 15 దేశాల్లో 13 నుంచి 17 ఏళ్ల వయసున్న 15,000 మంది టీనేజర్లు, ఆపై వయసున్న వారి నుండి అభిప్రాయాలు సేకరించి ఈ నివేదిక రూపొందించారు. ఏఐ వినియోగించిన వారి సగటు అంతర్జాతీయంగా 31% కాగా భారత్లో 65% మంది ఉపయోగించారు. 2023తో పోలిస్తే ఇది 26% అధికం. ట్రాన్స్లేషన్, ప్రశ్నలకు సమాధానాలు, పనిని సులువుగా చేసేందుకు అవసరమైన సలహాలు, విద్యార్థులకు ఉపయోగపడే అంశాల్లో భారతీయులు ఎక్కువగా ఏఐ వినియోగిస్తున్నారు. అలాగే మిలీనియల్స్ అంటే 25 నుంచి 44 ఏళ్ల వారు ఏఐ వినియోగంలో ముందున్నారు. వీరిలో దాదాపు 84% మంది ఏఐ వినియోగిస్తున్నారు. భారతీయ తల్లిదండ్రులకు తమ పిల్లల డిజిటల్ ఉపయోగంపై అవగాహన కల్పించడం గతంతో పోలిస్తే ఇప్పుడు పెరిగింది. ఇదంతా నాణానికి ఒకవైపు కాగా ఏఐను దుర్వినియోగం చేయడం, డీప్ ఫేక్ స్కామ్లపై ఆందోళన వ్యక్తమవుతోందని మైక్రోసాఫ్ట్ నివేదిక వివరించింది. 18 ఏళ్లలోపు పిల్లలు ఏఐని వాడుతుండగా టీనేజర్లు 80% కంటే ఎక్కువగా ఆన్లైన్ మోసాలను ఫేస్ చేశారని నివేదిక తెలిపింది. సాంకేతిక పరిజ్ఞానంలో తమకు భారత్ కీలక మార్కెట్ గా నిలుస్తుందని ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ ఇప్పటికే అంగీకరించారు. చాట్ జీపీటీని నిర్వహించే ఓపెన్ ఏఐ కు భారత్ 2వ అతిపెద్ద మార్కెట్ గా ఉందని, గత ఏడాది కాలంలోనే ఇక్కడ వినియోగదారుల సంఖ్య 3x ఆల్ట్మన్ వివరించారు. ఇప్పటికే ఏఐ కు సంబంధించిన మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ వంటి విభాగాల్లో నిపుణులకు భారత్లో అధిక డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో ఏఐ ఆధారిత నగరాలు రానున్న నేపథ్యంలో ఏఐ రిలేటెడ్ కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.